గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతియే నమః. శ్రీమద్ రామాయణము సుందరకాండ ద్విపంచాశ సర్గ 52వ సర్గ. తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనా ఆజ్ఞాపయాదధం తస్య రావణ క్రోధముచ్యుత వదే తస్య సమజ్ఞప్తే రావణేన దురాత్మనా నివేదవతో దౌత్యం నానుమేనే విభీషణః తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యమపస్థితం విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధో స్థితః నిశ్చితార్థస్తతస్సామ్నా పూజ్య శత్రుజిదగ్రజం ఉవాచ హితమత్యర్థం వాక్యం వాక్యవిశారదः సమస్వం రోషం త్యజరాక్షసేంద్ర ప్రసీదమద్వాక్యవ్యదం శృణుష్వ వదన్న కుర్వంతి పరావరజ్ఞా దూతస్య సంతో వసుధాధిపేంద్ర రాజధర్మవిరుద్ధం చ లోకవృత్తే గరీతం తవ చాసదృశం వీరకపీరస్య ప్రమాపణం ధర్మస్య కృతజ్ఞస్య రాజధర్మవిశారదः పరావరాజ్ఞో భూతానాం త్వమేవ పరమార్థవిత్ గృహ్యంతేది రోషేణ తాదృశోపి విపశ్చితः తతః శాస్త్రవిపశ్చిత్వం శ్రమ ఏవీ కేవలం తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేంద్ర దురాసుదా యుక్తాయుక్తం వినిశ్చత్య దదండో విధీయతాం. విభీషణవచ శ్రుత్వా రావణో రాక్షసేశ్వరः రోషేణ మహతావిష్టో వాక్యముత్తరమబ్రవీత్ న పాపానాం వదే పాపం విద్యతే శత్రుసూదన తస్మాదేన వదిష్యామి వానరం పావచారిణం అధర్మమూలం బహుదోషయుక్తా మనార్యజుష్టం వచనం నిశమ్య వాచవాక్యం పరమార్థతత్వం విభీషణో బుద్ధిమతాం వరిష్టः ప్రసీద లంకేశ్వరస్య రాక్షసేంద్ర ధర్మార్థయుక్తం వచనం శృణుష్వ దూతానవధ్యాన్ సమయేషు రాజన్ సర్వేషు సర్వత్ర వదంతి సంతః అసంశయం శత్రులయం ప్రబుద్ధ కృతం హ్యనేనా ప్రియమప్రమేయం న దూతవధ్యాం ప్రవదంతి సంతో దూతస్య దృష్టా బహవో హి దండా వైరూప్యమంగేషు కశాభిఘాతో మౌండ్యం తదా లక్షణసన్నిపాతः ఏతాన్ హి దూతే ప్రవదంతి దండాన్ వదస్సు దూతస్య నః శ్రుతోపి కథంచ ధర్మార్థవినీతబుద్ధి పరావరప్రత్యయ నిశ్చితార్థः భవద్విధకోపవశే తిష్టేత్ కోపం నియచ్చంతి సత్వవంతాః న ధర్మవాదేన చ లోకవృత్తే న శాస్త్రబుద్ధిగ్రహణేన చాపి విద్యేత కశ్చిత్తవ వీరతుల్యా స్వహం యుత్తమ సర్వసురాసురాణాం న చాప్యస్య కపేర్ఘాతే కంచిత్ పశ్యామ్యహగుణం తేష్వయం పాచ్యతాం దండో ఏరియం ప్రేషితః కపిః సాధుర్వాయది వా సాధు పరైరేషు సమర్పితः భువత్పరార్థం పరవాన్న దూతో వదమర్హతి అపి చాస్మిన్ హతే రాజాన్నాన్యం పశ్యామి కేచరం ఇహ యః పునరాగచ్చేత్ పరం పారం మహోదదే తస్మాన్నాస్య వదే యత్నం కార్యం పరపురంజయ భవాన్ సేంద్రేషు దేవేషు యత్నమాస్థాతుమర్హతి అస్మిన్ వినస్తే నహి దూతమన్యం పశ్యామి యస్తౌ నరరాజపుత్రౌ యుద్ధాయ యుద్ధప్రియదుర్వినీత బుద్ధ్యోజయే దీర్ఘఫలావరుద్ధౌ పరాక్రమోత్సాహమనస్వినాంచ దురాసురాణాపి దుర్జయేన త్వయా మనోనందననైరుతానాం యుద్ధాయుతిర్నాశయితుం న యుక్త హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ కులేషు జాతాశ్చ మహాగుణేషు మనస్విన శత్రుబుధాం వరిష్టः కోచ్యగ్రతస్తే సుబుధాంస యోధా తదేకదేశేన వరసస్య తావా కేచిత్వాదేశకృతోభియాంతు తౌ రాజపుత్రౌ వినిగృహ్యమూఢౌ పరేషు తే భావయితం ప్రభావం నిశాచరాణామధిపో మనుజస్య విభీషణస్వోత్తమవాక్యమిష్టం జగ్రాహబుద్ధ్యాసురలోకశత్రు మహాబలో రాక్షసరాజముఖ్య. ఇత్యాశే శ్రీమద్ రామాయణే సుందరకాండే ద్విపంచాశ సర్గః. సచివుడొకరు నిలిచి చంపదగదు దూతననగా వేరు శిక్షణాచరింపదలచ నీకు రాజదశముకుడంతట పసిడివన్యమేని పవనదనయా. మహాత్ముడైన హనుమంతుడు చెప్పిన వాక్యం విన్న రావణుడు చాలా కోపం వచ్చినవాడై మూఢుడై అతను చంపడానికి ఆజ్ఞాపించాడు. దురాత్ముడికి రావణుడు అట్లా ఆజ్ఞాపింపగా దూత కార్యముగా తాను చెప్పవలసింది చెప్పిన హనుమంతుని చంపుటకు విభీషణుడు అంగీకరించలేదు.
కర్తవ్యమును ఆచరించట్లో నిశ్చయబుద్ధి గల విభీషణుడు రాక్షసరాజుకు రావణుడు కోపించుటను దూతను వధించుటను రాజాజ్ఞ రూపముకు కార్యమును తెలుసుకొని అనంతర కర్తవ్యం ఆలోచించాడు. అట్లు అనంతరం ఏమి చేయవలనో నిశ్చయించుకున్నాక శత్రువులను జయించబడుకున్నటువంటి విభీషణుడు తన అన్నను సామవచనాలతో పూజించి సామవచనాలతో చెప్పాడు. మాట్లాడటంలో కౌశల్యం గల మాట్లాడడంలో నేర్పడి అవడం చేత తన అన్నకు హితకరమైనటువంటి వాక్యం చెప్పాడు. ఓ రాక్షసరాజా, నీవు ఈ వానరుని క్షమించి అతనిపై కోపం వదిలేయి. నా ఈ వాక్యం విను. ఏ కార్యములు చేయక విడవలనో ఎట్టి పనులు విడువక చేయవలను, అంటే ఏ పని చెయ్యాలి ఏ పని చేయకూడదు ఎదిగిన రాజశ్రేష్ఠులు దూతను వధించరు. వీరుడా, ఈ వానరును సంహరించుట రాజధర్మానికి విరుద్ధం, లోక వ్యవహారమునకు నింద్యమైనది. అంటే లోకంలో కూడా ఎవరూ ఒప్పుకోరు దీన్ని. నీ వంటి వీరునికి తగని పని. నువ్వు ధర్మం తెలిసిన వాడివి, కృతజ్ఞుడువు, రాజధర్మాల్లో కుశలుడివి, ప్రాణులలో కర్తవ్యాకర్తములు ఎదిగిన వాడవు, పరమార్థము తెలిసినవాడు. నీ వంటి పండితులు కూడా రోషం చేత కలుషితమైపోతే ఇంకా వివిధ శాస్త్రములు చదివి చేయి జ్ఞాన సంపాదన కేవలము శ్రమ అయిపోతుంది. అంటే ఒక శాస్త్రం చదువుకున్నా ఒక జ్ఞానం సంపాదించుకున్నా దాన్ని సరైన పద్ధతిలో వాడుకోకపోతే చదివిన శ్రమే మిగులుతుంది తప్ప దాని ప్రయోజనం సిద్ధించదు. కావున శత్రు సంహారకుడు పరుల చెంతకు చేరరాని తేజం గలవాడోగనటరా అయినటువంటి ఓ రాక్షసరాజా, యుక్తాయుక్తాలు ఏది చేయాలి ఏది చేయకూడదన్న సంగతి తెలుసుకుని దూతను దండించు. అంత రాక్షసరాజు రావణుడు విభీషణుడి వాక్యాలు విన్నాడు. విని మిక్కిల కోపం వచ్చిన వాడే ఇలా అన్నాడు. శత్రునాశకుడు ఒక విభీషణుడా, పాపులను చంపుట్లో పాపం కలగదు, కావున రాజద్రోహి ఒకటిచే పాపాచరణ గల వీరిని చంపుదు. బుద్ధిమంతుల్లో శ్రేష్ఠుడు విభీషణుడు అధర్మమే మూలముగా కలది, బహుదోషములతో కూడింది, అనార్యుడికి ఆదరణీయది అన్న మాట విని వక్తవ్యార్థం సూటిగా చెప్పాడు. అప్పుడు ఏం చేయాలన్న దానికి సూటిగా అతనికి చెప్పాడు. లంకాధిపతి అయినటువంటి ఓ రాక్షసరాజా, నీవు ప్రసన్నుడువక ధర్మార్థయుక్తముగా నా మాట విను. తన యజమాని ఆజ్ఞను నిర్వహించు సందర్భంలో ఎచ్చటను ఏ జాతిలోనూ దూతను చప్పుడే అన్నది తగదు. తన యజమాని దగ్గర నుంచి విషయం తీసుకొచ్చి నీకు చెప్పాడు. అలాంటప్పుడు వాడిని చంపడానికి నీకు ఏ శాస్త్రం కూడా ఒప్పుకోదు, ఎక్కడా కూడా ఇలా చెయ్యరు. ఇతడు బలవంతుడు శత్రువు అనడంలో సందేహం ఏం లేదు. హనుమంతుడు బలవంతుడమైన శత్రువు, అందులో సందేహం లేదు. ఇతడు మనకి చేసిన అపకారం ఇంతెంత అనరానిది. ఎందుకంటే ఇంతమందిని చంపేశాడు, మంత్రికుమారుని చంపేశాడు, అక్షకుమారుని చంపేశాడు, అందరినీ జంబుమాలని చంపేశాడు, అందరినీ చంపేశాడు. అలాంటప్పుడు ఇతని చిన్న తప్పేం కాదు ఇతను చేసింది. మనకు చేసిన అపకారం చాలా ఎక్కువ. సత్పురుషులు దూతవధను దండముగా పేర్కొనరు. దూతలకు విధించిన దండలను వేరే ఉన్నాయి. అంగవైరూప్యం కలిగించడం అంటే శరీరంలో ఏదైనా ఒక అవయవం తీసేయడం, కొరడాలతో కొట్టడం, గుండు చేయించడం చేసి దాని మీద క్రాయడం అన్నమాట. వీని దూతలకు వసుకు దండనములని చెప్తారు. దూతను వధించడం మాత్రం ఎక్కడా వినలేదు. ధర్మార్థాలందు సుశిక్షితమైన బుద్ధి కలవాడు, ఉత్కృష్టాపకృష్టములు ఎరిగినవాడు, ఏది ఎక్కువ ఏది తక్కువ అని ఎరిగి కార్యనిశ్చయం చేసేవాడు, అగు నీ వంటి వాడు కోపించినట్లు ధీరులు కోపమును నిగ్రహించుకుందరు కదా. వీరుడా, ధర్మశాస్త్రంలో కానీ లౌకికాచారంలో కానీ శాస్త్రార్థ జ్ఞానంలో కానీ దాన్ని ధరించుడింది కానీ నీతో సమానుడెవడు ఉండడు. నీవు సురాసురులోకెల్లా ఉత్తముడివి, దేవతల్లోనూ రాక్షసులను కూడా నువ్వు ఉత్తముడివి. ఈ వానరుని చంపుట్లో గుణ విశేషం ఏమీ నాకు కనపడటం లేదు. నువ్వు చేసే గొప్ప పనిలాగా నాకేం కనపడటం లేదు. నీవు ఇచ్చు దండ ఇతని కాక ఇతను పంపిన వారికి వర్తింపజేయి. ఇది వాళ్ళకి తెలియాలి. నువ్వు చేసే ఒక దండనం చేశావంటే అసలు ఎవరు పంపించారో వాడికి ఆ దండన యొక్క ప్రభావం వాడి మీద పడాలి. ఇతడు యోగ్యుడే కానీ యోగ్యుడేనవచ్చు, అయోగ్యుడే కానీ పరులచే పంపబడినవాడు. పరులకు సంబంధించిన విషయాన్ని పరాధీనుడే పలుకునట్టు దూత దండింపదగిన వాడు. ఇతను సొంతంగా చెప్పిన విషయం కాదు, ఎవరో పంపించారు, ఎవరితో చెప్పమనేది చెప్పాడు అంతే తప్ప అంతేత ఇతను దండింపదగిన వాడు కాదు. రాజా, అంతేకాక ఇతన్ని చంపిస్తే ఇతను చంపేశాం అనుకో, ఆకాశానికి ప్రయాణం చేసి వేరొక్కడు ఎవరన్నా సముద్రం దాటి రాగలిగితే ఇతను
మనకి కనపడటం లేదు. ఓ శత్రునగరాలను జయించినటువంటి రావణాసుడా, ఈ కారణంచే నీవి దూతను వధించడానికి ప్రయత్నం చేయకు. అట్టి ప్రయత్నము ఇంద్ర ప్రముఖులైనటువంటి దేవతలపై చూపించు. యుద్ధమంది ఆసక్తి గలవాడు రావణ, ఇతడు మరణింపగా దూర ప్రదేశముడిచే ఇతడు వచ్చుట నిరోధింపబడిన వారు అవనయవంతులకు రామలక్ష్మణులు యుద్ధమునకు ప్రోత్సహింపగల వేరొక దూతను కానుకున్నాను. వాళ్ళ దగ్గర ఇంకో దూతున్నాడని నేను అనుకోవట్లేదు. ఓ రాక్షసుల మనస్సులు రంజింపజేయవాడా, పరాక్రమం, ఉత్సాహము, అభిమానం గల దేవాసులకైనా జయింపు శక్యము కాని నీవి యుద్ధావకాశాన్ని జార విడవకు. నీ మేలు కోరువారు, పరాక్రమశాలు, ఏకాగ్రత గలవారు, మహాగణముల కల ఉత్తమశను పుట్టినవారు, మానధనులు, ఆయుధారులు, శ్రేష్ఠులు, యోగ్యులు, అలాంటి సేవకులు, యోధులు నీకడ కోట్ల కొలది ఉన్నారు. అట్టి నీ మహాసైన్యంలో కొద్ది భాగాన్ని తీసుకుని నీ ఆజ్ఞానువర్తులు కొందరు వెడలి మూడులుగా రామలక్ష్మణులను బంధించి శత్రువుడికి నీ ప్రభావం ఏంటో చూపిస్తారు. మహాబలశాలి రాక్షసరాజు, దేవతలకు శత్రువు రావణుడు తన తమ్ముడుకు విభీషణుడు పలికిన ఉత్తమ వాక్యంని బుద్ధిపూర్వకంగా దాన్ని అంగీకరించాడు. ఇది శ్రీమాన్ రామాయణంలో సుందరకాండలో 52వ సర్గ సంపూర్ణం. శ్రీగురుభ్యో నమః. శ్రీమహాగణాధిపతయే నమః. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే 53 సర్గः 53వ సర్గము. తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబల దేశకాలహితం వాక్యం భాతురుత్తరమబ్రవీత్. సమ్యగుక్తం హి భవతా దూతవజ్యాన్విగర్హిత అవశ్యంతు వధాధన్యా క్రియతామస్య విగ్రహ అవశ్యంతు వధా అస్య క్రియతామస్య విగ్రహ కపీనాం కిరలాంగూలం నిష్టభవతి భూషణం తదస్య దీప్యతాం శీఘ్రం తేన దగ్ధేన గచ్చతు. తతః పశ్యం త్విమం దేనమంగవైరూప్యకర్షితం. సమిత్రజ్ఞాతయ సర్వే బాంధవా సహృజ్జనాః. ఆజ్ఞాపయాత్ రాక్షసేంద్ర పురం సర్వం సచత్వరం లాంగూలేన ప్రదీప్తేన రక్షోభి పరిణీయతాం. తస్య తద్వచనం శ్రుత్వా రాక్షసః కోపకర్షితః వేష్టయంతి స్మ లాంగూలం జీర్ణే కార్పాసకైపటైః. సంహేష్టమానే లాంగూలే వివర్ధత మహాకవిః. సూక్ష్మమింధనమాసాద్య వనేష్వివయుతాసనః. తైలేన పరిశిచ్యాదాదేగ్నిం తత్రాభ్యపాతయన్ లాంగూలేన ప్రదీప్తేన రాక్షసాం తా నపాతయత్. రోషామర్షపరీతాత్మా బాలసూర్యసమాననః. లాంగూలం సంప్రదీప్తం తు దృష్టం తస్య హనుమతః. సహస్రీబాలవృద్ధాశ్చ జగ్ముః నిశాచరः. స భూయः సంగతైః క్రూరైः రాక్షసైర్హరిసత్తమः. నిబద్ధకృతవాన్ వీర తత్కాలసదృశీం మతిం కామం కరుణమే శక్తా నిబద్ధస్యాపి రాక్షసా. ఛిత్వా పాశాన్ సముత్పత్య హన్యామహమిమాస్ పునః. యది భర్తుర్హితార్థాయ చరంతం భర్తుశాసనాత్ బద్ధం చేతే దురాత్మానో నతు మే నిష్కృతికృత. సర్వేషామేవ పర్యాప్తో రాక్షసానాం మహం యుధి. కింటు రామస్య ప్రీత్యర్థం విషహిష్యేహ మీదృశం. లంకా చారయితవ్యా వై పునరేవ భవేదితి. రాత్రో నహి సుదృష్టా మే దుర్గకర్మ విధానతః. అవశ్యమేవ ద్రష్టవ్యా మయా లంకా నిశిక్షయే. కామబద్ధస్య మే భూయా పుష్యస్యోద్దీపనేన చ. పీడాం కుర్వంతు రక్షాంసి నా మేస్తి మనసశ్రమః. తతస్యే సంవృతాకారం సత్వవంతం మహాకవిం పరిగృహ్య యయుర్ధృష్టా రాక్షసా కపికుంజరం. శంఖభేరీ నినాదైస్తం ఘోషయంత
స్వకర్మభిః రాక్షసా క్రూరకర్మణ చారయంతి స్మాతాం పురీం అన్వీయమానో రక్షేభిర్యయౌ సుఖమరిందమః హనుమాన్శారయామాస రాక్షసానాం మహాపురీం అధాపశ్యద్విమానాని విచిత్రాణి మహాకవిః సంవృతాన్ భూమిభాగాంశ సువ్యక్తాంశ చత్వరాన్ వీధీశ్చ గృహసంబంధ కవిశృంగాటకాని చ తథా రథ్యోపరథ్యాశ్చ తదైవ గృహాంతరాన్ గృహాంస్య మేఘసంకాశాన్ దదర్శ పవనాత్మజः చత్వారేషు చతుష్కేషు రాజమార్గే తదైవ చ ఘోషయంతి కవిన్ సర్వే చారీక ఇతి రాక్షసాః. ఆ మహాబలశాలి రావణుడు విభీషణుడు పలికిన వాక్యాలు విని దేశకాలోచితంగా అతనికి ఇట్లు ప్రత్యుత్తరం ఇసంగాను. నీవు చక్కగా చెప్పావు, దూతను వధించడా వింధ్యమే. ఇతనికి ఇది కాక ఏదేని వేరొక దండనం తప్పక విధించాలి. కోతులకు తోక ప్రీతిని గురించి అలంకారం కదా, దాన్ని శీఘ్రమే కాల్చండి. అట్లు కాలుచున్న తోకతో ఇతడు వెడలగాక. అంటే ఈ తోక కనుక అలా అంగవైకల్యం కనుక చేసేస్తే అలా వెళ్ళి రాముడికి చూపిస్తాడు. మన తడాక ఏంటో రాముడికి అర్థమవుతుంది. అట్టి దీనావస్థలో నుండి అంగవైరూప్యంచే కృషించగా ఇతనిని ఆప్తులు, సోదరులు, మున్నవారు, బంధువులు, మిత్రులు ఎల్లరూ చూస్తారు అని సోదరుడైనటువంటి విభీషణుడితో చెప్పి ఆ రాక్షసాదు చతుష్పద సహితంగా లంకా నగరమందెల్లడను రాక్షసులు కాలుతున్న తోకతో కూడిన వానరులను త్రిప్పుదురు కాక. అంటే చతుష్పద సహితం అంటే చౌరాస్తా 4 రోడ్లు కలిసిన అన్ని వీధులు అన్నిటి కూడా ఈ లంకానగరంలో ఉన్నటువంటి చోట్ల అన్ని చోట్ల కూడా ఈ కాలుతున్న తోకతో కూడినటువంటి ఈ వారాన్ని తిప్పండి. కోపపీడితులకు రాక్షసులు రావణి ఆ మాట విని హనుమంతుని తోకను చిరిగిన గుడ్డపీలతో చుట్టడం మొదలెట్టారు. అలా రాక్షసులు తోకను గుడ్డపీలతో చుట్టుతుండగా అడవుల్లో ఎండు కంటెలు కట్టుకున్న యజ్ఞవలే హనుమంతుడు శరీరాన్ని పెంచసాగాడు. ఎలాగైతే ఎండుగట్టలు కాలిపోతూ ఉంటాయో అలాగే హనుమంతుడు తన శరీరాన్ని పెంచుకుంటున్నాడు. అంటే ఇలా కాల్చుకుంటూ అలా పైకి వచ్చాడనమాట. రాక్షసులు హనుమంతుని తోకను నూనెతో తడిపి దానికి అగ్ని అంటించారు. దానికి అగ్ని నిప్పు పెట్టారు. హనుమంతుడికి చాలా కోపం వచ్చేసింది. బాలభానుని భంగి సూర్యభావనలాగా ముఖం ఎర్రగా అయిపోయింది. మండుతున్న తోకతోటి ఆ రాక్షసుని మోదాడు. వాళ్ళందరినీ కూడా ఆ మండుతున్న తోకతోటి కొట్టాడు. మండుచున్న హనుమంతుని యొక్క తోకను చూడాలని స్త్రీలు, వృద్ధులు కూడా, రాక్షసులు అందరూ కూడా ఆనందంతో వచ్చారట. మరలా ఆ క్రూరులకు రాక్షసులు అందరూ కలిసి తన్ను బంధింపగా హనుమంతుడికి ఆలోచించి ఇలా అనుకున్నాడు, నేనిప్పుడు బంధింప ఉన్నా కూడా నన్ను ఈ రాక్షసులు నిగ్రహింపజాలరు. ఇలా ఉన్నా కూడా నన్ను ఏం చేయలేరు. బంధాన్ని ఛేదించుకుని పైకి ఎగసి వీళ్ళని అక్కడి నుంచి చంపేస్తాను. నా యజమాని మేలు కోరి ఆయన ఆజ్ఞచే ఇట్లు చెల్లించుండగా దురాత్ములకు వీరు నన్ను బంధించారు. వీరికి నేను ప్రతీకారం చేయాలి. యుద్ధాన్ని ఈ సకల రాక్షసులకి కూడా సంహరించుటకు నేను ఒక్కడనే సరిపోతాను. కానీ నేను అట్లు చేయడం రామునికి అభిమతం కాదు. కనుక ఆయన ప్రీతికై వీరి ఈ ఆగడాన్నంతటినీ వీరు చేస్తున్నటువంటి దుష్కృత్యాలన్నింటినీ కూడా నేను సహిస్తున్నాను. రాత్రి నేను లంకలో తిరిగాను, కానీ నగరమందలి రహస్య స్థానాలు రాత్రి నాకు కనపడలేదు. ఇతను ముందర చంద్రోదయం అయినప్పుడు లంక అంతా తిరిగాడు. అప్పుడు తిరిగినప్పుడు కొన్ని రహస్య స్థానాలు ఆ చీకట్లో కనపడలేదు ఇతనికి. కావున మరల నేను లంకలో ఇప్పుడు పగలు చూస్తాను. ప్రాతకాలంలో ఆయా స్థాన విశేషాలతో కూడిన లంకని ఇప్పుడు పరిశీలిస్తాను. ఇప్పుడు నేను తప్పక పరిశీలించాలి కూడాను. అంతే ఇప్పుడు నేను పరిశీలిస్తాను. నన్ను బంధించింది చాలక తిరిగి తోకను కాల్చి రాక్షసులు నన్ను పీడించారు కనుక నా మనసునికి ఎంతమాత్రము శ్రమ కలగదు. అంత రాక్షసులు గూఢమగ స్వభావం కలవాడును, బలవంతుడును, మహాబుద్ధిశాలియు, సజాతీయులు, శ్రేష్ఠుడు అయినటువంటి హనుమంతుని పట్టుకుని హర్షంతో బయటికి తీసుకొచ్చారు. శంఖఘోషతోడ శత్రువులు కదలక శంఖఘోషతోడ శత్రువులు కదల కార్యదీక్షతోడ కదిలినావు వారి వెంట నీదు బలమును చాటున పెట్టి పసిడి వెన్నెమేన పవనదనయా.
క్రూర కార్యాలను వచ్చే రాక్షసులు వీళ్ళందరూ రాక్షసులందరూ కూడా శంఖాలు ఊదుతూ భేరీలు వాయిస్తూ సింహనాదం చేయిస్తూ ఆ హనుమంతుని లంకలో తిప్పడం మొదలుపెట్టారు. ఆ విధముగా రాక్షసులచే అనుసరింపబడుచున్నవాడై, అంటే శత్రువులు నడుచువాడకు హనుమంతుడు ఆ రాక్షసుల లంకానగరమును సుఖముగా వెతకడం మొదలెట్టాడు. ఆ మహాకపి అయినటువంటి హనుమంతుడు ఆశ్చర్యము గొలుపు విమానములను, ఆయుధాధికములు దాచించు మూసించబడిన భూప్రదేశాన్ని, చక్కగా ఏర్పరపబడిన ఎండ్ల ముంగిళ్ళను, ఇవన్నింటినీ ఇప్పుడు చూశాడు. పగలు ఆయుధాలు దాచి ఉంచే ఆ భూప్రదేశాలు దొరుకుని చీకట్లో చూడకపోయినా ఇప్పుడు స్పష్టంగా చూశాడు. వాయుపుత్రుడు హనుమంతుడు ఇరువైపులా ఇండ్లతో నిండిపోయిన వీధులు, అంటే ఇల్లు ఇటు ఇల్లు మధ్యలో వీధి, అలాగనే చతుష్పదాలు అంటే 4 రోడ్ల కూడళ్ళు, మహావీధులు, సందుగుందులు, చిన్న ఇళ్ళు, అంతర్ద్వారాలు, మేఘంలో ఉన్నతమైన ఇల్లు, అవన్నీ కూడా అక్కడ అతను చూశాడు. ముంగిళ్ళలో ఇళ్ల ముందర 4 రోడ్ల కూడల్లోనూ రాజమార్గాల్లోనూ ఆ రాక్షసులందరూ కూడా హనుమంతుడు ఇతడు చారుడు, ఇతను ఏదో ఒక రహస్యంగా వచ్చినటువంటి చారుడు అని ప్రకటించడం మొదలుపెట్టారు. ఇతను రహస్యాలు కనిపెట్టడానికి వచ్చినటువంటి గుప్తచారి అని వాళ్ళు అనుకోవడం మొదలుపెట్టారు. స్త్రీ బాల వృద్ధ నిర్జగ్మస్తత్ర తత్ర కుతూహలాత్ తం ప్రదీపితలాంగూలం హనుమంతం దృక్షవః దీప్యమానే తతస్తస్య లాంగూలాగ్రే హనుమతః రాక్షస్యాస్తా విరూపాక్ష శంసుర్దేవ్యా సదప్రియం యస్త్వయా కృత సంవాద సీతేతామరమఘకపిః లాంగూలేన ప్రదీప్తేన సయేష పరిణీయతే శ్రుత్వా తద్వచనం క్రూరామాత్మాపహరణోపమం వైదేహీ శోకసంపప్త ఉతాసనముపాగమత్ మంగళాభిముఖీ తస్యా సా తదాసీన్ మహాకపి ఉపతస్థే విశాలాక్షి ప్రయతాః వ్యవాహనం యజ్ఞస్య ప్రతి శుశ్రూషా యజ్ఞస్య చరితం తపః యది చేస్యేకపత్నీత్వం సీతో భవ హనుమతః యది కించిదనుక్రోశా సస్యమయ్యస్య ధీమతః యది వా భాగ్యశేషో మే సీతో భవ హనుమతః యది మామృత సంపన్నం తత్సమాగమలాలసాం స విజానాతి ధర్మాత్మా సీతో భవ హనుమతః ఇది మాంతారయే దార్య సుగ్రీవः సత్య సంగరః అస్మాదుక్కాంబు సంరోధ చీతో భవ హనుమతః తతశ్చేష్ణార్చీరవ్యగ్రహ ప్రదక్షిణశిఖో నలః యజ్వాల ముగ్రసాభాక్ష సంసన్నవి శివం కపే. హనుమజ్జనగశ్చాపి పుచ్చా నలయుతో నిలః వవో స్వాస్యకరో దేవ్యా ప్రాళేయానిలశీతలః దహ్యమానే చ లాంగూలే చింతయామాస వానరః ప్రదీప్తోగ్నిరయాంకస్మాన్ నామాన్ దహతి సర్వతః దృశ్యతే చ మహాజ్వాల కరోతి న చ మేరుజం శిశిరస్యేవ సంపాదో లాంగూలాగ్రే ప్రతిష్ఠితః అథవా తదిదం వ్యక్తం యదృష్టం ప్లవతామయా రామప్రభావాదాశ్చర్యం పర్వతసరితాంపతౌ యది తావత్ సముద్రస్య నైనాగస్య ధీమతః రామార్థం సంభ్రమస్తాద్ దృక్కిమగ్నిర్న కరిష్యతి సీతయాస్యాన్ నృశంస్యేన తేజసా రాఘవస్య చ పితుశ్చ మమ సఖ్యేన నామాన్ దహతి పావకః భూయస్సా చింతయామాస ముహూర్తం కవి కుంజరః ఉత్పపాతాద వేగేన ననాద చ మహాకవిః పురద్వారం తద శ్రీమాన్ శైలశృంగ విభోన్నతం విభక్తరక్ష సంబాధ మాససాద అనిలాత్మజః స భూత్వా శైలసంకాశ క్షణేన పునరాత్మవాన్ వస్తుతాంబరమాం ప్రాప్తో వందనాన్యవేశయత్ విముక్తశ్చాభవత్ శ్రీమాన్ పునః పర్వతసన్నిభः వీక్షమాణస్య దదృశ్యే పరిగంతోరణాశ్రితం సతం గృహ్య మహాబాహు కాలాయస పరిష్కృతం దక్షిణస్థాన్ పునరుస్వర్వాన్ సూదయామాస మారుతి సన్నతాన్ నిహత్వా రణచండ విక్రమః సమీక్ష్యమాన పునరేవ లంకాం
ప్రదీప్తలాంగూలాంకుతార్చిమాలి ప్రకాశతాదిత్యైవార్చ్యమాలి ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే 15 సర్గః. నీదు వాలమునకు నిప్పు పెట్టిరునుట అవనజిగు తెలియగా నగ్నిదేవు వేడి తల్లి వేడే తల్లి నీకు వేడిమి చూపగ భద్రమీయమనుచు పవనతనయా. ఇలా కాలుతున్నటువంటి తోకగల హనుమంతుని చూచి కోరితో అక్కడక్కడ ఉన్న రాక్షసులు వాళ్ళందరూ కూడా, బాలురు వృద్ధులు అందరూ కూడా గృహాల నుండి బయటకు వచ్చారు. ఆ హనుమంతుని తోక అలా కాలుస్తుంటే వికృతముల కండుగల ఆ రాక్షసాంగలు సీతకు ఆ దుఃఖవార్త చెప్పారు. సీత, నీతో మాట్లాడిపోయిన ఎర్రముతి గల కోతి తోకకు నెప్పిపెట్టి రాక్షసులు తీసుకుని పోతున్నారు. అప్పుడు వెంటనే సీతామారికి చాలా బాధ కలిగింది. తన ప్రాణాలు అపహరించినట్టుగా బాధించి వారి మాటలు విని సీత శోకపీడితే అగ్నిదేవుని ధ్యానించింది. అప్పుడు ఆమె మహాకవి హనుమంతునకు శరీరం కాలకుండా ఉండాలనే శుభం కలగాలని తలిచి పరిశుద్ధమైనటువంటి మనస్సుతో అగ్నిదేవుణ్ణి ఉపాసించింది. ఇక్కడ 4 శ్లోకాలు హనుమంతుడిని ప్రార్థిస్తూ తల్లి పలికిన పలుకులు ఉంటాయి. అందులో ఆ సీతాదేవి అగ్నిమహోత్రుడిని ఎక్కువ వేడి పుట్టగించుకొని చెప్పడం కోసం తనకున్న ప్రత్యేకతను కూడా చెబుతుంది. అలా అంత గొప్పది కాబట్టి ఆవిడ చెప్పగానే అగ్నిహోత్రుడు ఉన్నాడనమాట. ఓ అగ్నిదేవ, నేను పతిసేవ చేసి ఉంటునేని, తపస్సును ఆచరించితినేని, పతివ్రతనేని, నీవు హనుమంతుని శరీరాన్ని కాల్చకుండా చల్లగా ఉండునైనా. ధీమంతుడుగు నా పతికి నా యందు ఇచ్చుకైన దయ ఉండినేని, నాకేమైనా భాగ్యము కలిగి ఉండినేని, నీవు హనుమకు చల్లనై ఉండు. నేను పాతివృత్యము కలిగి ఉన్నట్లు, రాముని సమాగమునకు పరితపించుతున్నట్లు ధర్మాత్ముడుగు రాముడికి తెలిస్తే నీవు హనుమంతుడి ఎడ చల్లగా ఉండు. సత్యప్రతిజ్ఞ కలవాడు పూజ్యుడు ఒక సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరం నుండి తరింపచేయనని నీవు తరింపచేయిస్తాడు అనుకుంటే నీవు హనుమంతుని బాధించకుండా చల్లనవుడు అని ఆయన ప్రార్థించింది. అంటే ఈ లక్షణాలు ఈవిడలో ఉన్నాయి కాబట్టి అప్పుడు అగ్నిదేవుడు కూడా అలా ఆమె ప్రార్థించగా వేడి అయిన జ్వాలల కలవాడు హనుమంతుని తోక యందున్న అగ్ని నిరాకులుడై సీతాదేవితో హనుమంతుని సుఖము తెలుపుచున్న వారి వలె ప్రదక్షిణ తిరుగు జ్వాలలతో మండాడు. కానీ ఆయనకి ఏ విధమైనటువంటి వేడి లేదనమాట. ఆయన వేడి తగ్గిపోయింది. హనుమంతు యొక్క తండ్రి వాయుదేవుడు హనుమంతుని తోక యందుల అగ్నితో కూడి మంచు గాలి వలె చల్లనై సీతాదేవికి సుఖం కూరుస్తూ హనుమంతుని పట్ల చక్కగా ఉండి అలా వీచాడు. ఆ వేడి తగలకుండా అగ్నిదేవుడు ఉన్నాడన్నమాట. తన తోక అట్లా తగలబడుతుంటే హనుమంతుడు అనుకున్నాడు, ప్రజ్వలించుతున్నప్పటికీ ఈ అగ్ని నన్ను కాల్చటం లేదేమిటి, నన్ను కాల్చేయకుండా ఉందేమిటి? సూర్యుడికి చూస్తే ఈ అగ్ని జ్వాలేమో చాలా పెద్దదిగా ఉంది, కానీ నాకు ఎంత మాత్రము బాధ కలిగించటం లేదే. చందనము వట్టివేళ గంధము అలదీనట్లు ఓలుగా నా తోక చివరి చల్లదనమే వ్యక్తమవుతుంది. అయినను ఇప్పుడు ఇది రామప్రభావం వల్లనే స్పష్టమవుతోంది. పూర్వము కూడా నేను సముద్రం దాడుతున్నప్పుడు రాముని ప్రభావం చేతనే సముద్ర మధ్యం నుండి ఆశ్చర్యకరమగు పర్వతం ఒకటి నాకు సహాయంగా పైకి వచ్చింది కదా. సముద్రులకు ధీమంతుడుకు మైనాకునకు కూడా రామకార్యం ఎంత ఆసక్తి ఉండగా అగ్ని మాత్రం ఏం సహకారం చేయడు, అద్భుత సహకారం చేస్తాడు. సీతాదేవి యొక్క సౌమ్యతను, రాముని తేజస్సును మా తండ్రి వాయుదేవుని తోడి చెలిమితేను దహించి స్వభావం గలవాడు అయ్యును అగ్ని నన్ను కాల్పుకున్నాడు. తిరిగి ఆ కపిశృష్ణ ఒక్క క్షణం ఆలోచించాడు. పెమ్మట మహాకపియగు హనుమ వేగంగా పైకి ఎగిరి నాదం చేశాడు. అప్పుడు శ్రీమంతుడు వాయుపుత్రుడు హనుమంతుని పర్వత శిఖరాలలాగా మహోన్నతంగా ఉన్నటువంటి రాక్షస సంచారం లేనిదగు పురద్వారం గడికి వెళ్ళిపోయాడు. పర్వతాకారుడు బుద్ధిమంతుడు హనుమంతుడు క్షణకాలం చిన్న రూపమును పొంది బంధాలన్నింటి వదిలిపెట్టేశాడు. అట్లా బంధ విముక్తుడైన పిమ్మట శ్రీహనుమంతుడు హనుమ మరలా పర్వతాకారుడై పరిశీలించుచు పురద్వారం కడనున్నటువంటి ఇనుప గడియను చూశాడు. చూసి మహాభుజుడు హనుమంతుడు ఇనుముతో చేయబడిన ఆ ఇనుప గుదిని తీసుకుని కావలవాండరందరినీ కూడా దాంతో మోదాడు. యుద్ధంలో ప్రచండ పరాక్రమ గల హనుమంతుడు అట్లు వారిని చంపి తిరిగి లంకాపట్నం చూస్తూ
తగలపడుతున్నటువంటి తోక నుండి వెంట్రు అగ్నిజ్వాలలు మాలారూపంగా కలవాడై కిరణ సమూహములతో కూడినటువంటి సూర్యుని వలె ప్రకాశించాడు. సుందరకాండలో 53వ సర్గ పూర్తయింది. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. ఇది శ్రీమద్ రామాయణే సుందరకాండే చతుఃపంచాశ సర్గः 54వ సర్గ. వీక్షమాణస్తుతో లంకాం కభిః కృతమనోరథः వర్ధమానः సముత్సాహः కార్యశేషమచింతయత్ కిన్ను కల్వవశిష్టం మే కర్తవ్యమిహ సాంప్రతం యదేశం రక్షసాం భూయ సంతాపజననం భవేత్. వనం తావత ప్రమదితం ప్రకృష్టా రాక్షసా హతాః బలైకదేశశ్చపితశేషం దుర్గవినాశనం. దుర్గే వినాశితే కర్మ భవేత్ సుఖపరిశ్రమం. అల్పయత్నేన కార్యేస్మిన్ మమ స్యాత్ సఫలశ్రమః. భూయో హ్యేయం మమ లాంగూలే దీప్యతే హవ్యవాహన. అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిగృహోత్తమై. తత ప్రదీప్తలాంగూల సౌజ్యదేవతో యదః భవనాగ్రేషు లంకాయ విచచార మహాకవిః. గృహాద్గృహం రాక్షసానా ముజ్జానాని చ వానరः. వీక్షమాణో హ్యసత్రంతస్థ ప్రాసాదాంశ చచారసः. అవప్లుత్య మహావేగ పరహస్తస్య నివేశనం. అగ్నిం తత్ర సనిక్షిప్య శ్వసనేన సమో బలి. తతోన్యత్తు ప్లువేవేష్మ మహాపార్శ్వస్య వీర్యవాన్. ముమోజ హనుమానగ్నిం కాలానలశిఖోపమం. వజ్రదంష్టస్య తదా పుప్లవేశ మహాకవిః. సుఖస్య చ మహాతేజ సారణస్య చ ధీమతः. తథా చేంద్రజితో వేష్మ దదాహ హరియూదభः. జంబుమాలే సుమాలేశ్చ దదాహ భవనం తతः. రశ్మికేతోస్య భవనం సూర్యశత్రోస్తదైవ చ. హ్రస్వకర్ణస్య దంష్టస్య రోమశస్య చ రక్షసా. యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజిగ్రీవస్య రక్షసా. విద్యుజ్జహస్య ఘోరస్య తదాహస్య ముఖస్య చ. कराळस्य पिशाचस्य शोणिदाक्षस्य चैव हि कुम्भकर्णस्य भवनं मकराक्षस्य चैव हि यज्ञशत्रोस्य भवनं ब्रह्मशत्रोश्चदैव च नरान्तकस्य कुम्भस्य निकुम्भस्य दुरात्मना स वर्णयित्वा महातेजा विभीषणगृहं प्रति क्रममाणः क्रमेणैव ददाह हरिपुङ्गवा तेषु तेषु महार्हेषु भवनेषु महायशः गृहेषुद्धिमता वृद्धिं ददाह स महाकविः सर्वेषां समतिक्रम्य राक्षसेन्द्रस्य वीर्यवान् आसथाधात लक्ष्मीवान् रावणस्य निवेशनं ततस्तस्मिन् गृहे मुख्ये नानारत्नविभूषिते मेरुमन्दरसङ्कासे सर्वमङ्गलशोभिते प्रद्यमग्निमुत्सृज्य लाङ्ग्लूराग्रे प्रतिष्ठितं ननाद हनुमान् वीरो युगान्तजलदो यथा श्वसनेन च संयोगादतिवेगो महाबला कालाग्निरिव जज्ज्वाला प्रावर्धत हुतासनः प्रदीप्तमग्निं पवनस्थेषु वेश्म सुचारयत् अभूच्छ्वसनसंयोगादतिवेगो हुतासनः तानि काञ्चन जालानि मुक्तामणिमयानि च भवनान्यवसीद्यन्त रत्नवन्ती महान्ति च तानि भग्नविमानानि निपेतुर्वसुधातले भवनाविनीव सिद्धाना अंबरात् पुण्यसंख्यये संयज्ञे तुमुलशब्दो राक्षसानां प्रथावतां स्वगृह्यस्य परित्राणे भग्नो साह्योर्जितहिधियां नूनमेषोऽग्निरायातः कविरूपेण हा इति పవనసకునితోడు వాయుదేవుడు రాగా వాలమందు జ్వాల వడిగ పెరుగా మేని చుట్టి అగ్ని మెరుపు హారం మాయే పసిడివన్ని మేనె పవనదనయా
పవనసకుడు అంటే అగ్నిదేవుడు, అగ్నిదేవుడికి వాయుదేవుడు కలిశాడు. ఆయనకి ఎలాగా ఆయన వాయుదేవుడు ఆయన స్నేహితుడే కాబట్టి వాయుదేవుడు కలిశాడు. వస్తే తోకలో జ్వాల పెరగడం మొదలుపెట్టింది. మెరుపెడితే అతని చుట్టూ ఆవరించుకుంది. అలా చుట్టూ ఆవరించుకున్న అగ్ని మెరుపుహారంలా శోభిస్తోంది ఆయనకి. ఆ శోభిస్తున్నటువంటి ఆ పసిరివెన్నె కలటువంటి భవనధనుడికి నమస్కారం. తోక చివర జ్వాలతోడ నీవు కదల, మెరుపు కలిసి కదులు మేఘమట్లు కనబడితివీవు, కపికుల పుంగవ పసిరివన్నె పవనదనయా. హనుమంతుడు అలా లంకని చూస్తూ తన మనోరథం ఈడేరగా, తన మనోరథం తీరిపోగా ఉత్సాహం పెరిగిపోయింది ఆయనకి. ఇంకా మిగిలిన కర్తవ్యం ఏముంటుందా అని ఆలోచించడం మొదలెట్టాడు. ఇప్పుడు రాక్షసులకి మరల దుఃఖం కలిగిన ఈ రాక్షసులకి మళ్ళీ ఇంకా దుఃఖం కలిగించడానికి నేను ఏం చేయగలను, ఇంకేం పని నాకు మిగిలింది అని ఆలోచించడం మొదలెట్టాట. ఇప్పటికి అశోకవనాన్ని పాడు చేశాను, శ్రేష్ఠులకు రాక్షసులందరినీ కూడా చంపేశాను, రాక్షసైనం కొంత నశించింది, ఇంకా నగరాన్ని పాడు చేయటం ఒకటే మిగిలింది. అంచేత ఈసారి ఇంకోటి నగరాన్ని కూడా నశింప చేసేసానంటే నేను ఆదరించిన ఇప్పటిదాకా అశోకవనభంగం లేక సముద్ర లంఘనం దూత్యం అంటే హనుమంతుడిది ఏదే రావణాసుడి దగ్గర దూతగా రావడం వీటి వల్ల కలిగినటువంటి ఆయాసం ఏదైతే ఉందో అది సఫలమవుతుంది. అంటే ఆ ప్రయత్నం ఏదైతే నేను చేశానో సముద్ర లంఘనం ఇవన్నీ ఎలా చేశానో వాటికి తగ్గ ఇది కూడా చేసేస్తే పూర్తిగా కార్యక్రమం పూర్తి అయిపోయినట్టుగా ఉంటుంది. అంతగానే అల్ప ప్రయత్నంతో సాధించగలను ఈ పనిచే నేను పడ్డ ఈ కొంచెం ప్రయత్నం చేసేస్తానంటే ఇది కట్టడం పెద్ద కష్టం కాదు, దాంతో నా శ్రమ అంతా కూడా సఫలం అవుతుంది. ఇంతవరకు నేను చేసుకొచ్చిన శ్రమకంతా సఫలం అవుతుంది. నా తోకేందు వెలుగుతున్నటువంటి అగ్నికి ఈ శ్రేష్టమగుల గృహాలతోటి సంతర్పణ చేయడం న్యాయం, సంతర్పణ చేసేద్దాం అనుకున్నాడు ఆయన. అప్పుడు మహాకవి యొక్క మారుతి మండుచున్న తోక గలవాడై మెరుపులతో కూడిన మేఘం వలె లంకానగరపు భవనాల పైభాగంలో తిరగడం మొదలెట్టాడు. అలా హనుమంతుడు నిర్భయంగా ఒక రాక్షస గృహం నుండి వేరొక రాక్షస గృహాన్ని పోతూ ఉద్యానాలను చూస్తూ భవనాల్లో కూడా సంచరించాడు. వేగమున వాయువుతో సాటి ఎగువాడు బలవంతుడు అగినటువంటి హనుమంతుడు మహావేగంతో ప్రహస్సుని ఇంటి వద్ద ఆగి దానికి జిజ్జుపెట్టి మరలా అటువంటి మహాపారసుని ఇంటి వద్దకు పోయి అందు ప్రళయాగ్ని జ్వాలతో సమానం అగ్ని ప్రజ్వలింపజేశాడు. అట్లే హనుమంతుడు వజ్రధనుషి ఇంటికి మహాతేజస్శాలి సుకుని ఇంటికి ధీమంతుడుకు సారణి ఇంటికి చిచ్చుపెట్టాడు. పిమ్మట వానర యూధపతి అగు హనుమంతుడు ఇంద్రజిత్తు భవనం, జంబుమాలి, సుమాలి అను రాక్షసుల భవనాలన్నీ కూడా తగిలెట్టాడు. పిమ్మట కవిశ్రేష్ఠుడు, రశ్మికేతువు, సూర్యశత్రువు, హరస్వకర్ణుడు, దంష్టుడు, రోమసుడు, యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్యూహుడు, ఘోరుడు, హస్యముఖుడు అని వారందరిళ్ళకి కూడా నిప్పు పెట్టేశాడు. అలాగనే కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుడు, కుంభకర్ణుడు, మకరాక్షుడు, యజ్ఞశత్రువు, బ్రహ్మశత్రువు, నరాంతకుడు, కుంభకర్ణుడు, దురాత్ముడుగు నికుంభుడు అనేటువంటి వాళ్ళందరూ ఆ రాక్షసుల ఇళ్ళకి క్రమంగా పోయి ఒకదాని తర్వాత ఒకటి నిప్పు పెట్టేశాడు. ఒక్క విభీషణ గృహాన్ని మాత్రం కాల్చకుండా వదిలేశాడు. మహాకీర్తిశాలి మహాకపి అయినటువంటి హనుమంతుడు ఆయా గొప్ప గొప్ప విలువైనటువంటి రాక్షస మహాభవనంలో సంపన్నుల గల వారి సంపదను ఎల్లా కాల్చివేశాడు. శ్రీమంతుడు పరాక్రమశాలి హనుమంతుడు ఆ విధముగా సకల రాక్షస గృహాలని దాటుకుని రాక్షసరాజుకు రావణ గృహాన్ని చేరాడు. పెంబటి వీరుడు హనుమంతుడు బహురత్నములతో అలంకరింపబడినది, సకల శుభలక్ష్మణులతో శోభిలుతున్నది, మేరుమందర పర్వతంలోని ఉన్నటువంటిది అగు రావణుని ప్రధాన భవనానికి తన తోక చివర ప్రజ్వలించిన అగ్నితో కాల్చి ప్రళయకాల మేఘం వలె సింహనాదం చేసేట. అక్కడి నుంచి పెద్ద గర్జన గర్జించాడు. వాయువుతోటి సంబంధంతో గాలి కూడా వేగంగా వీచడం వల్ల అగ్ని మిక్కిలి వేగము బలము పొందినవాడై వృద్ధినింది ప్రళయాగ్ని వలె ప్రజ్వలించాడు. ప్రళయాగ్ని అంటే ప్రళయకాలంలో శివుడు ఎలాగైతే రుద్రాగ్ని ఎలా ఉంటుందో అలాగ ప్రజ్వలించాట ఆయన. ఇంచేతంటే వాయువు తోడైపోయింది. ఇప్పుడు తోడైపోయి బాగా గట్టిగా వీస్తుంటే అది ఇంకా బాగా మండుతోంది. మండుచున్న అగ్నిని వాయువు అన్ని ఎండ్లకి పాకించాడు. అంటే ఇతను కొంచెం అంటిస్తే మిగతాదంతా వాయుదేవుడు చూసుకునేవాడు అనమాట. వాయు సంకేతం అగ్ని మహావేగం గలవాడయ్యాడు. బంగారు గవాక్షములు కలవై ముత్యములు మణులతో నిర్మితములై రత్నపూర్ణములైన మహాభవనాలు అగ్ని దాహం చేత నేల కూలిపోయాయి.
పుణ్యము చేయించుడితే ఆకాశం నుండి నేలబడిన సిద్ధుల భవనంలోనే ఆ భవనాలన్నీ కూడా విమానాలు విరిగి నేలకూలాయి. అంటే పైన ఉన్నటువంటి గోపురాలన్నీ కూడా విరిగిపోయి నేల మీద పడిపోయాయి. తమ ఇండ్లను కాపాడుకొనికై ఉత్సాహము గొప్ప శోభయు తొలగిన వారి ఆ ఉత్సాహం అంతా పోయింది. వీడి వెనకాల ఇందాక నుంచి హనుమంతుడి వెనకాల గంతులేసిన వాళ్ళందరికీ ఉత్సాహం చచ్చిపోయింది. ఇంకా భయం పట్టుకుంది. అయ్యో, అగ్నియే ఇట్లు వానర రూపం దాల్చి వచ్చి పడింది అని విలపిస్తున్నారు. అగ్నియే సాక్షాత్తు వానర రూపం దాల్చేసిందేమో అని విలపిస్తూ పారిపోవచ్చున్న రాక్షసులు చేయు అలా అలా పారిపోతూ వాళ్ళు గోలగోల పెట్టేస్తున్నటువంటి ఆ భీకరనాదం అందరికీ వినపడుతోంది. అలా అరుస్తూ కేకలేసుకుంటూ ఆ రాక్షసులందరూ కూడా పరుగులు పెడుతున్నారనమాట. అది అందరికీ వినపడుతోంది. క్రంతం చ సహసాపేతు సనంద యధరా స్త్రియ కాశిదగ్ని పరిదీతేభ్యో అర్మేభ్యో ముక్తమూర్ధజా పతంచోరేజరేభ్రేభ్య సౌదామిన్య ఇవాంబరాత్ వజ్రవిద్రుమ వైఢూర్య ముక్తా రజత సంహితాన్ విచిత్రాన్ భవనాన్ ధాతుం చందమానాం దదర్శస నాగ్నిస్తృప్యతి కాష్టానాం తృణానాం హరియూదపః నాగ్నేర్నాపి విశస్తానాం రాక్షసానాం వసుద్ధర క్వచిత్ కింసుక సంకాశ క్వచిత్ చాల్మలి సన్నిభ క్వచిత్ కుంకుమ సంకాశ శిఖావన్నే చకాశిరే హనుమతా వేగవతా వానరేణ మహాత్మనా లంకాపురం ప్రదగ్ధం తాద్రుద్రేణ త్రిపురం యథా తతస్సు లంకాపుర పర్వతాగ్రే సముద్ధితో భీమపరాక్రమోగ్ని ప్రవార్య చూడావలయం ప్రదీప్తో హనుమతా వేగవతా విసృష్ట యుగాంతకాలానలతుల్య వేగ సమరుతాగ్నిర్వ్యవృధేతి విస్పృక్ విధూమరశ్మి భ్రవనేషు శక్తో రక్షశ్రీరాజ్య సమర్పితార్చి ఆదిత్యకోటీ సదృశ సుతేజ లంకాన్ సమస్తాం పరివార్య తిష్టన్ శబ్దైరనేకై రసనిప్రరూఢై బిందన్నివాండం ప్రభబవు మహాగ్ని తత్రాంబరాదగ్నిరతి ప్రవృద్ధో వృక్షప్రభ కింసుక పుష్పచూడా నిర్వాణధూమాకులరాజయస్య నీలోత్పలాభ ప్రచకాశరీభ్ర వజ్రీ మహేంద్రస్య దశేశ్వరో వా సాక్షాద్యమో వా వరుణో నిలో వా రుద్రోగ్నిరర్కో ధనదస్య సోమో న వానరోయం సోయమేవ కాలా కిం బ్రహ్మణ సర్వపితామహస్య సర్వస్య ధాతుశ్చరుణాననస్య ఇహాగతో వానరూపధారి రక్షోపసంహారకర ప్రకోప కిం వైష్ణవం వా కవిరూపమేత్య రక్షో వినాశాయ పరం సుధేజ అనంతమవ్యక్తమచింత్యమేకం స్వమాయయా సాంప్రతం ఆగతం వా ఇత్యేవ మూచుర్బహవో విశిష్ట రక్షోగణస్తత్ర సమేత్య సర్వే సప్రాణి సంఘం సగృహ్యం సవృక్షాం దగ్ధాం పురీంతాం సహసా సమీక్ష తతస్సు లంకా సహసా ప్రదగ్ధా సరాక్షసా సహస్రధా సనాగా సపచ్చి సంగా సముగస వృక్ష సంమృగా సవృక్ష రురోదీనా తుములం సశబ్దం హాదాతహాపుత్రక కాంతమిత్ర ఆజీవితం భోగయితం సుపుణ్యం రక్షో విరేవం బహుదా బ్రువద్ది శబ్దకృతో ఘోరతర సుభీష్మ ఉతాసనజ్వాల సమావృతాస్స అత ప్రవీరా పరివర్తయోధా హనుమధ క్రోధబలాభిభూత బభూవ శాపోపహతేవ శంకా న సంభ్రమత్రస్త విషన్న రాక్షసాం సముజ్వలజ్వాలహుతాసనాంకితాం తదర్శ లంకాం హనుమాన్ మహామనా స్వయంభుకోపోపహతామివాయువినం భంక్త్వా వనం పాదపత్తరత్నసంకులం హత్వా దురక్షాంసి మహాంతి సంయుగే దగ్ధ్వా పురీంతాం గృహరత్నమాలినీం తస్థో హనుమాన్ పవనాత్మజ కపిః త్రికూటశృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహ ప్రదీప్తలాంగూలకృతార్చిమాలి విరాజితాదిత్య ఇవాంశుమాలి స రాక్షసాంసాను శుభాంశ హత్వా వనం చ భక్త్వాం బహుపాదబంధత్ విసృజ్య రక్షో భవనేషు జాగ్నిం జగామ రామం మనసా మహాత్మా తతస్సుతం వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతిష్ఠువుర్దేవగణాస్య సర్వే భంక్త్వా వనం మహాతేజ హత్వా రక్షాంసి సంయుగే దగ్ధ్వా లంకాం పురీం రమ్యాం రరాజస మహాకవి తత్ర దేవా సగంధర్వా సిద్ధాస్య పరమర్షయ
దృష్ట్వా లంకాం ప్రదగ్ధం తాం విస్మయం పరమం గతః తం దృష్ట్వా వానరశ్రేష్టం హనుమంతం మహాకవిం కాలాగ్నిరితి సంచిత్య సర్వభూతాని తత్రసుః దేవాస సర్వే మునిపంగవాస్య గంధర్వ విద్యాధర నాగయచ్చ భూతాని సర్వాణి మహాంతి తత్ర యజ్ఞం పరాం ప్రీతిమతుల్య రూపం. ఇత్యార్షే శ్రీమద్ రామాయణే సుందరకాండే చతుర్పంచాశ సర్గః. అగ్నికీలలబడి ఆవాసములు కాలే వేడి తగుల కరిగి వెండి పసిడి కలలు దుఃఖపడగ కాలువలై పారే పసిడి వన్నె మేనె పవనదనయా. పాలు తాగే పసిపాపల్ని చంకని పెట్టుకుని జుట్టు చెదిరిపోయి పెక్కంటూ స్త్రీలు ఆక్రందన చేస్తూ అగ్ని చుట్టుముట్టిన గృహాల నుండి నేలపై పడ్డారట. ఆ గృహాల మేడల నుంచి అక్కడి నుంచి కింద పడిపోయారు. అలా పడుతుంటే ఆకాశం నుండి నేల మీద కూలిపోతున్నటువంటి మెరుపు తీగల వల్ల ప్రకాశించారట. అంటే వాళ్ళు ఒక్కడి నుంచి అడ్డుకుపోతున్నారనమాట. కాలుచున్న ఆ భవనాల నుండి వజ్రాలు, పగడాలు, వైడూర్యాలు, ముత్యాలు, వెండి, బంగారం ఇవన్నీ కూడా కరిగిపోయి ప్రవహిస్తుంటే హనుమంతుడు చూశాట. అగ్ని కట్టిల్చే కానీ తృప్తి నొందడు. అగ్నిదేవుడు కట్టెలతో కానీ గడ్డితో కానీ తృప్తి పంటడు. అలాగే హనుమంతుడు రాక్షస గుహములందు అగ్ని పడవేయుడి చేత తృప్తి అందలేదు. భూమిజీవి కూడా చంపబడిన రాక్షసులతో తృప్తి పడలేదు. అగ్నిశిఖలు ఆయా దహ్యమాన వస్తువులకు అనుగుణంగా అంటే దహించిపోతున్న వాటికి తగ్గట్టుగా మోదుగు పువ్వుల వల్లే, బూరుగు పువ్వుల వలె, కుంకుమ వలె ప్రకాశించిందట. రుద్రునిచే త్రిపురముల వలె ఆ లంకానగరం వేగవంతుడు మహాత్ముడు హనుమంతునిచే తగలబెట్టింది. ఆ రోజు రుద్రుడు ఎలాగైతే 3 పట్టణాలని అంటే త్రిపురాసుల్లో ఉన్నటువంటి 3 పట్టణాలని ఎలాగైతే కాల్చేశాడో అలాగా ఇప్పుడు హనుమంతుడు ఈ లంకా నగరాన్ని హనుమంతుడు కాల్చేసి తగలబెట్టేశాడు. హనుమంతుడు అంటే సాక్షాత్తు రుద్రాంశ సంభూతుడు. వేగవంతుడు హనుమంతుడి చేత అలా విడవబడినటువంటి లంకాపుర పర్వతాగ్రమణ ప్రజ్వలించినటువంటి భయంకర పరాక్రము గల అగ్నిజ్వాలా సమూహాన్ని ప్రసరింపజేసి విరాజిల్లింది. అలా అంటే అగ్ని అలాగ కొండల మీద కూడా అక్కడ కూడా అది ప్రకాశిస్తోంది. వాయువుతో కలిసిన అగ్ని ప్రళయకాలాగ్నితో సమానమైనటువంటి వేగం కలిగి పొగలేక ప్రకాశిస్తూ రాక్షస భవనమునందు తగిలి ఉన్నదై రాక్షస శరీరాలను నేతితో ప్రజ్వలింపజేయబడినటువంటి జ్వాలకలదే. అంటే హవిస్సులు వేస్తున్నప్పుడు నెయ్యి వేస్తూ ఉంటారు. ఆ నెయ్యి ఏంట్రా ఇక్కడంటే రాక్షసుల యొక్క శరీరాలే. అవి వేస్తుంటే ఇంకా జ్వాల అంటుకుంటోంది. ఆకాశం అంటుతూ వృద్ధి చెందుతుంది. ఆ మహాగ్ని కోటి సూర్యుల వలె దేవదీప్యమానమైపోతూ సమస్తముగు లంకా నగరాన్ని ఆవరించి ఉన్నదై పిడుగుపాటు వలె తీవ్రములకు శబ్దములచే బ్రహ్మాండమును బద్దలు చేసిన దానివలే ప్రకాశించింది. అట్లా ఆకాశ పర్యంతము మిక్కిలి వృద్ధి పొందినటువంటి అగ్ని రోక్షముగు కాంతి గలదై మోదుగు పూలవర్ణము గల మంటల గలదై ప్రకాశించింది. అనంతరం ఆ మంటలు శమించుడితే అంటే కొంచెం మంటలు తగ్గాక అప్పుడు పొగతో వ్యాప్తమైన మేఘాలు నల్ల కలువులలో ప్రకాశించే. మేఘాలన్నీ కూడా నల్లగా అయిపోయి అవి నల్ల కలువులోనే ప్రకాశించింది. ఇక్కడ ఈ తర్వాత ఏమో వజ్రీ మహేంద్ర శిరసేశ్వరో వా సాక్షాద్యమో వా వర్ణోనిలో వా రుద్రాగ్నిరగ్ధో ధనస్య సోమో నా వానరోయం స్వయమేవ కాల. ఇది ఒక మంత్ర రహస్యం. హనుమంతుడు ఎవరో కానీ హనుమంతుడు ఎవరు అన్నది వాల్మీకి ఇక్కడ స్పష్టపరిచారనమాట. సర్వదేవతాత్మకుడు సాక్షాత్ హనుమన్మూర్తి. అది ఇక్కడ మనకి చెప్తున్నాడు. ఆయన ఇతడు దేవరాజుకి ఇంద్రుడు, యముడు, వరుణుడు, వాయువు, రుద్రుడు, అగ్ను, సూర్యుడు, కుబేరుడు, చంద్రుడు అయి ఉండాలి. లేకపోతే ఇతను మాత్రం వానరుడు మాత్రం కాదు, స్వయంగా ఇతడు యముడే అయి ఉండాలి అని ఇక్కడ భావించారన్నమాట వీళ్ళు. సకల లోకాలకి తాత, సకల జీవులకు పోషకుడు అయినటువంటి బ్రహ్మ యొక్క కోపము సకల రాక్షసుల్ని సంహరించినది ఈ రూపంతో వచ్చిందా
అంటే ఆయన కోపం, బ్రహ్మదేవుడి యొక్క కోపం మూర్తిగట్టి ఈ రూపంలో కానీ ఇక్కడికి వచ్చిందా అనుకుంటున్నట్టు వాళ్ళు. త్రివిధ పరిచ్ఛేద శూన్యమైనది, త్రివిధం పరిచ్ఛేద శూన్యమైనది, చక్షురాదులకు గోచరం కాదు, అంటే కంటికి కనపడింది, దేనివల్ల నాశనం లేనిది, కేవలం మనసునికే తెలిసేయడానికి శక్యం కలిగింది, రెండోది లేనిది అగు వైష్ణవ తేజమే తన అసాధారణంగా ఆశ్చర్యశక్తితో కపిరూపం దాల్చి ఇక్కడికి వచ్చిందా అని ఈ విధంగా ప్రాణులు, గృహాలు, వృక్షాలతో కూడి తగినటువంటి ఈ లంకానగరాన్ని చూసి జ్ఞానాధికులగినటువంటి రాక్షసులెల్లరూ ఒక్కటో కూర్చుని అలా ఆలోచిస్తున్నారన్నమాట. వాళ్ళు ఆలోచించే పిమ్మట రాక్షసులు, అశ్వాలు, ఏనుగులు, పక్షులు, మృగాలు వాటి భీకరమైన అరుపులతో, రథాలు, వృక్షాలు మున్నవి కారుట వలన ఏర్పడిన ధ్వనులతో ఆ లంక దీనప్రస్థితి ఉంది, భీకరద్వైనటువంటి ధ్వని కలిగైంది. ఇంకా అక్కడి నుంచి వాళ్ళందరూ కూడా ఎలా పరిగెడుతున్నారంటే, అయ్యో తండ్రి, అయ్యో కొడుక, అయ్యో ప్రియుడా, అయ్యో మిత్రుడా, గొప్ప పుణ్యం చేసుకుని భోగమును అనుభవించి ఓ జీవితమా అని ఇట్లా అనేక విధాలుగా అనుకుంటూ రాక్షసులు పెద్ద పెద్ద శబ్దం చేస్తూ ఏడుస్తూ మిక్కులు విస్తృతము భయంకరంగా వాళ్ళ రోదనలు వినపడ్డాయి. హనుమంతుని కోపబలం చేత తిరస్కృతమైనటువంటి ఆ లంకానగరం అగ్నిజ్వాలతో ఎల్లడిలా ఆకర్షింపబడినదై, వీరులు మరణించగా వెనుకకు మరలిన భటులు కలదై శాపముచే వినాశం నొందినది వలె అయ్యింది. కొందరు వీళ్ళు బతుకున్న వీళ్ళు వెనక్కి వెళ్ళిపోయారు, మరింతగా మిగిలిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళందరూ వెనక్కి వెళ్ళిపోయారు. అలాగా లంకానగరం బోసిపోయిందన్నమాట. ఇప్పుడు మహామనస్సుయగు హనుమంతుడు దిక్కుతోచక భయంతో పరుగులెత్తేటువంటి రాక్షసులతో పెరిగి మిన్నంటూ అగ్నిజ్వాలల సమూహాలతో ప్రళయకాలమున భగవంతుని కోపముచే నాశనము చేయబడిన భూమి వలె ఉన్నటువంటి లంకను చూశాడు. వాయుపుత్రుడు హనుమంతుడు అట్లు శ్రేష్టములైన చెట్లతో వ్యాప్తమైన వనమును విరిచి మహాబల పరాక్రమలు గలటువంటి రాక్షసుని సిద్ధాన్ని సంహరించి శ్రేష్టముల గృహములు అనేకములు గల ఆ లంకానగరాన్ని కాల్చి అలా నించున్నాడు. అంటే అతను వచ్చిన పనులన్నీ ఇవి చేశాడు. ఉన్న అశోకనాన్ని పాడు చేశాడు, రాక్షసులందరినీ చంపేశాడు, శాస్త్రాలను ఇప్పుడేమో ఇళ్ళన్నీ తగలెట్టేశాడు. వానరశ్రేష్ఠుడు హనుమంతుడు అట్లు లంకన గాల్చి ఆశ్చర్యము గొలుపు త్రికూట పర్వత శిఖరంపై కూర్చున్నాడు. మండుచున్న తోక నుండి వెలువడి జ్వాలల వరసలతో ఆయన కిరణ సమూహాలచే సూర్యుని వలె ప్రకాశించాడు. అసలు అక్కడ శ్లోకమే చదువుకోవడానికి చాలా బాగుంటుంది. త్రికూట శృంగాగ్రతలే విచిత్రే ప్రతిష్ఠితో వానరరాజసింహ ప్రదీప్తలాంగూల కృతార్తిమాలి విరాజిదాదిత్యైవాంశుమాలి. మండుచున్న తోక నుండి వెలువడి జ్వాలల వరసలతో ఆయన కిరణ సమూహాలతో సూర్యుడు ఎలా ప్రకాశిస్తుంటాడో అలా ప్రకాశించేట. మహాత్ముడు హనుమంతుడు అట్లా అనేక రాక్షసుల్ని పరిమార్చి అనేక వృక్షముతో కూడిన అశోకనాన్ని విరిచి రాక్షస గృహాన్ని తగలబెట్టి అప్పుడు రాముని స్మరించుకున్నాడు. మనసులో రాముణ్ణి స్మరించుకున్నాడు. అప్పుడు వానరవీరులో శ్రేష్ఠుడు, మహాబలుడు, వాయువేగం కలవాడు, మహాబుద్ధిశాలి వాయుపుత్రుడు, శ్రేష్ఠుడు హనుమంతుని దేవతలలో పురోగటి. ఇందులో హనుమ యొక్క స్తోత్రవాక్యాలు ఈ శ్లోకంలో పెట్టారన్నమాట. తతస్సుతం వానరవీరముఖ్యం మహాబలం మరుతతుల్య వేగం మహామతిం వాయుసుతం వరిష్టం ప్రతిష్టవద్దేవగణాత్య సర్వే. దేవతలందరూ కూడా ఈ విధంగా ఆయన్ని పొగిడారు. ఆ విధంగా మహాతేజస్శాలి మహాకపి యొక్క హనుమంతుడు అశోకవనాన్ని విరిచి యుద్ధంలో రాక్షసుని పరిమార్చి సుందరంగా లంకానగరం కాల్చి మిక్కిలి ప్రకాశించాడు. అప్పుడు దేవతలు, గంధర్వులు, సిద్ధులు, మహర్షులు ఆ లంక అట్లా తగలబడడం చూసి చాలా ఆశ్చర్యపోయారు. వానరశ్రేష్ఠుడు హనుమంతుడు చూసి ప్రళయాగ్నిని తలచి సకల భూతాలు భయపడిపోయాయి. సకల దేవతలు, మునిశ్రేష్ఠులు, గంధర్వులు, విద్యాధరులు, నాగులు, రాక్షసులు, మహాభూతములు అనే ఆ సన్నివేశాన్ని చూసి ఇది చాలా విపరీతమైన ఆనందాన్ని వాళ్ళు పొందారు. ఇది శ్రీమద్ రామాయణమందు సుందరకాండలో 54వ సర్గం సంపూర్ణం.
श्रीगुरुभ्यो नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमद्रामायणे सुन्दरकाण्डे पञ्चपञ्चाशत्सर्गा 55 सर्गमु। लङ्कां समस्तां सन्दीप्य लाङ्गूलाग्निं महाबलः निर्वापयमास तदा समुद्रे हरिसत्तमः। सन्दीप्यमानं विध्वंसं त्रस्तरक्षोगणं पुरीम् अवेच्य हनुमान् लङ्कां चिन्तयामास वानरः। तस्याभूत्सु महास्रासा उत्साचात्मन्यजायत। लङ्कां प्रदहता कर्म किंचित् कृतमिदं मया। धन्यास्ये पुरुषश्रेष्ठाये बुद्ध्या कोपमुद्धितं। निरुन्धन्ति महात्मानो दीप्तमग्निविवाम्बसा। क्रुद्धः पापं न कुर्यात् कः क्रुद्धो हन्यात् गुरूनपि। क्रुद्धपरुषया वाचा स नरः साधून् अधिक्षिपेत्। वाच्या वाच्यं प्रकुपितो न विजानाति करीचित्। न कार्यमस्ति क्रुद्धस्य न वाच्यं विद्यते क्वचित्। यत्समुत्पतितं क्रोधं क्षमयेव निरस्यति। यथोरगस्त्वचं जीर्णां स वै पुरुष उच्यते। धिगस्तु मांसु दुर्बुद्धिं निर्लज्जं पापकृत्तमम्। अचिन्तयत्वा तां सीतामग्निदं स्वामि विघातुकं। यदि दग्धात्रियं लङ्का नोनमार्च्यापि जानकी। दग्धा तेन मया भर्तृहतं कार्यमजानता। यदर्थमयमारम्भास्तत्कार्यमवसादितं। मया हि दहता लङ्कां न सीता परिरक्षिता। ईषत्कारमिदं कार्यं कृतमासीन्न संशयः। तस्य क्रोधाभिभूतेन मया मूलक्षयकृतः। विनष्टा जानकी नूनं न हृदग्धः प्रदुष्यते। लङ्कायां कच्चिद्देशा सर्वा भस्मीकृता पुरी। यदि तद्विहतं कार्यं मम प्रज्ञा विपर्ययात्। इह विप्राणसन्न्यासो ममाभिषज्य रोचते। किमग्नो निपताम्यद्याहोस्वि गडवामुखे। शरीरमाहो सत्त्वानां दद्मिसागरवासिनां। कदहि जीवताशिक्यो मया दृष्टुं हरीश्वरः। तौ वा पुरुषा सार्दूलो कार्यसर्वस्य घातिना। मया करुते देवेदं रोषदोषात् प्रदर्शितं। प्रथितं त्रिषु लोकेषु कवित्वमनवस्थितं। धिगस्तु राजसं भावमनीषमनवस्थितम्। ईश्वरेणापि यद्रागान् मया सीता न रक्षिता। विनष्टयां तु सीतायां तावुवो विनशिष्यतः। तयोर्विनाशे सुग्रीवः सबन्धुर्विनशिष्यते। एतदेव च श्रुत्वा भरतो भ्रातृवत्सलः। धर्मात्मा स सुदृग्नः कथं शिक्ष्यति जीवितम्। इक्ष्वाकुवंशे धर्मिष्ठे गतेनाशमसंशया। भविष्यन्ति प्रजाः सर्वा शोकसन्तापपीडिता। तदहं भाग्यरहितो लुप्तधर्मार्थसङ्ग्रहः। रोषदोषपरीतात्मा व्यक्तं लोकविनाशनः। इति चिन्तयतस्तस्या निमित्तान्युपपेदिरे। पूर्वमास्प्युत्पलब्धानि साक्षात् पुनः रचिन्तयत्। अधवाचारु सर्वाङ्गे रक्षिता स्वेन तेजसा। न नशिष्यति कल्याणी नाग्निरग्नौ प्रवर्तते। न हि धर्मात्मानस्तस्या भार्या अमिततेजसा। स्वचरित्राभिगुप्तं तान् स्प्रष्टु मर्हति पावकः। नूनं रामप्रभावेण वैदेह्या सुकृतेन च। यन्मां दहनकर्मायां नादः दव्यवाहनः। प्रयाणं भरदादीनां भ्रातॄणां देवताजया। रामस्य च मनः कान्ता सा कथं विनशिष्यति। यद्वा दहनकर्मायां सर्वत्र प्रभुरव्यया। न मे दहति लाङ्गूलं कथमार्यां प्रदक्षति। पुनस्याचिन्तयत्तत्र हनुमान् विस्मितस्तदा। हिरण्यनाभस्य गिरेर्जलमध्ये प्रदर्शनं। तपसा सत्यवाक्येन अनन्यात्वाच्च पत्तरी। अपि सा निर्दहेदग्निं नातामग्निप्रदक्षति। न स तदा चिन्तयं तत्र देव्या धर्मपरिग्रहं। शुश्राव हनुमान् वाक्यं चारणानां महात्मनाम्। अहो खलु कृतं कर्म दुष्करं हि हनुमता। अग्निं विसृजादिभीष्णं भीमं राक्षसवेश्मनि। प्रपलायतरक्षः श्रीबालवृद्धसमाकुला। जनकोलाहलद्मात्मा क्रन्दन्ति वाद्रिकन्दरे। दग्धेयं नगरे सर्वा सप्तप्रकारतोरणा। जानकी न च दग्धेति विस्मयोद्भत एव सः। सा निमित्तैश्च दृष्टार्थैः कारणैश्च महागुणे। ऋषिवाक्यस्य हनुमान् अभवत्प्रीतमानसः। ततः कपिप्राप्तमनोरथाद्धास्तामच्युतां राजसुतां विदित्वा। प्रत्यक्षसां पुनरेव दृष्ट्वा प्रतिप्रयाणाय मतिञ्चकार। इत्यार्षे श्रीमद्रामायणे सुन्दरकाण्डे 55 सर्गः। ध्वंसमाय वनं
దర్దమాయపురము దర్పమడిగ నల్ల దానవులకు దూత ఎట్లు వచ్చి దొడ్డ కార్యము సల్పు బహుళ కార్యదక్ష పవనదనయా. సురలు విస్మయపడ సుందర నగరము చిచ్చు కారగింత చేసి జలది జలములందు తోక చల్లవరుజునట్టి పసిడి వన్నెమేని పవనదనయా. మహాబలిశాలైనటువంటి వానరశ్రేష్ఠుడైనటువంటి హనుమంతుడు సమస్తమైన లంకాపురిని కాల్చి పిమ్మట తన తోకయందున్న అగ్నిని సముద్రంలో చల్లార్చుకున్నాడు. మండుచున్నది, నాశనమైనది, భయపడిన రాక్షస సమూహంలో కలది యోగ లంకను చూసి హనుమంతుడు ఇలా అనుకున్నట్ట. అంతలో అతనికి మిక్కిలి భయం వేసింది. తను తానే నిందించుకోవడం మొదలెట్టాడు. అయ్యో, ఈ లంకను కాల్చుతూ నేను ఎంత నింద్యముగు కార్యం చేస్తేని, ఎంత అందరూ మెచ్చుకోనటువంటి కార్యాన్ని చేశానే, అందరూ నిందించేటువంటి కార్యాన్ని చేశాను. ఎవరు ప్రజ్వలించు అగ్నిని నీటిలో ఎవరు ప్రజ్వలించు అగ్నిని నీటిలో చల్లార్చినట్లు తమకు కలిగిన కోపాన్ని తమ బుద్ధితో నివేదింపగలరో అట్టి మహాత్ములకు పురుషులు ధన్యులు. అంటే ఒక పక్క నుంచి కోపం వచ్చేస్తున్నా కూడా దాన్ని కంట్రోల్ చేసుకుని, దాన్ని నియంత్రణలో పెట్టుకుని తమ బుద్ధితో దాన్ని ఆపేయగలిగిన వాళ్ళు ఎవరు ఉంటారో వాళ్ళు అలాంటి పురుషులు ధన్యులు అని ఇక్కడ తన కోపం గురించి ఒక హనుమంతుడి ఇక్కడ మాట చెప్పాడనమాట. ధన్యాసే పురుష శ్రేష్ఠ ఏ బుద్ధ్యా కోపముద్యతం నిరుంధతి మహాత్మానో దీప్తమగ్ని విభాంబస. అగ్నిని చల్లార్చినట్టుగా కోపాన్ని చల్లార్చుకున్న వాళ్ళు ఎవరున్నారో వాళ్ళు మహాత్ములు. కోపించి పాపం చేయనివాడు, ఒకవేళ కోపం వస్తే పాపం చేసి తీరుతాడు. కోపించినవాడు పెద్దలను కూడా చంపుతాడు. కోపించినవాడు కఠినోక్తులతో సత్పురుషుని ఆక్షేపిస్తాడు. మిక్కిలి కోపించినవాడు ఏది పలకాలో ఏది పలకూడదో కూడా తెలియదు వాడికి. కోపించిన వానికి చేయరాని పనంటూ లేదు. పలకరానిదల్లా ఇక్కడ పలకరానిదంటూ ఏమీ లేదు. ఎవడు తనలో పెళ్ళిబుకినటువంటి కోపాన్ని పాము నలిగిపోయిన కుబుసమును ఓర్పుతో తొలగించుకున్నట్లు, అంటే పాము నలిగిపోయిన కుబుసాన్ని ఎలాగ సహనంతో దాన్ని తొలగించుకుంటుందో అలాగా తనలో పెళ్ళిపోయినటువంటి కోపాన్ని ఎవడు తగ్గించుకుంటాడో వాడు పురుషుడు అనబడతాడు. దుర్బుద్ధిని, సిగ్గులేని వాడును, మహాపాపం చేసిన వాడిని, పూర్వాపరాలు ఆలోచింపగా సీతాదేవిని కాల్చి స్వామిఘాతకుడైన నాకు నింద ఎగుగాక. అంటే సీతామ్మవారు కాలిపోయిందనే దృష్టిలో ఉన్నాడు ఈయన. ఈ లంక పూర్తిగా తగలబడినచో పూజ్యురాలకు జానకి తప్పక ఇది తగలబడి ఉంటుంది. కావున తెలియకే నేను నా ప్రభువు కార్యాన్ని పాటి చేశాను. ఇప్పటిదాకా చేసిన పనంతని కూడా నేను పాటి చేశాను. ఏ సీతాదేవిని వెతకడానికి లంకాపురానికి వచ్చానో ఆ పనిని సంపూర్ణంగా పాడు చేశాను. నేను లంకను గాలి చేస్తూ సీతను రక్షించడం మర్చిపోయాను. నిస్సంశయంగా నేను పనిని అరకొరగా చేసిందే కానీ సమగ్రంగా నేను చేయలేదు. కోపపూరితుడినై నేను నా కార్యానికి మూలం ఎవరో ఆ సీతాదేవిని నాశనం చేసుకున్నాను. అయ్యో, సీతాదేవి తప్పక నశించి ఉంటుంది. ఎందుకంటే ఈ లంకలో ఏ ప్రదేశము తగలబడకుండా ఉండిపోలేదు. నగరం సర్వము బూడిదైపోయింది. అంచేత సీతాదేవి కూడా నాశనం నశించి ఉంటుంది. నా అవివేకం వల్ల నా స్వామి కార్యం చెడించో నాకు ఇప్పుడు ఇచ్చటనే ప్రారంభించుట, నేను ఇప్పుడే ప్రాణాలు వదిలేసుకోవడం మంచిది. అదే నాకు ఇష్టమైన పని. నేను ఎప్పుడూ అగ్నిలో పడిపోతానా, బడబాటిలో పడిపోతానా, లేక సముద్రం అందులో జీవులకు నా శరీరాన్ని ఆహారంగా అర్పించనా, సకల కార్యములు చెడగొట్లు నేను ఎట్లు జీవిస్తాను? ఇలా జీవిస్తూ వానరాజుకు సుగ్రీవుని కానీ రాజశ్రేష్ఠుడు రాముని కానీ ఎలా చూడగలను? నేను రోషపు దోషం చేత, కోపంతో వచ్చిన దోషం చేత కోతుల స్వభావంగా ముల్లోకములో ప్రసిద్ధమైన చంచలత్వాన్ని ప్రసాదించాను. కోతులకు ఎప్పుడు చంచలత్వం ఉంటుందని చెప్తారు. నాకు ఈ కోపం వల్ల వచ్చిన దోషం ఆ కోతులకు ఉన్నటువంటి సహజ లక్షణాన్ని చూపించాను ఇక్కడ నేను. రజోగుణం వల్ల ఏర్పడిన ఈ చేష్ట ఎందుకు పనికిరాంది, నిలకడలేనిది. నేను ఈ రజోగుణ మూలకముకు క్రోధానికి లోబడి సమర్థుని అయ్యి కూడా సీతాదేవిని రక్షింపలేకపోయాను. సీతాదేవి మరణిస్తే రామలక్ష్మణులు జీవింపరు. వారు జీవింపకపోతే సుగ్రీవుడు అతని బంధువులు నశిస్తారు. ఈ వార్త విని అన్నయందు అనురాగముల ధర్మాత్ముడిగా భరతుడు, శత్రుఘ్నుడు ఎలా జీవిస్తారు? ధర్మనిష్ఠులు ఇక్ష్వాకువంశులకు రామాదులు నలుగురు నశించిపోయిన తర్వాత నిస్సంశయంగా ప్రజలందరూ శోకంతో బాధపడతారు. కావున భాగ్యహీనుడనైన నేను ఇట్లు ధర్మార్థ సంగ్రహం చేయక దోషమనే దోషం పట్టి పీడింపగా లోకానికే చేడు తెచ్చానులలో ఏ విధమైనటువంటి సందేహం లేదు.
హనుమంతుడు ఇలా తలుచుకుంటూ ఉంటే పూర్వము కనపడిన శుభశకునాలు మళ్ళీ కనపడ్డాయి. వాణ్ణి గమనించాడు. మరల హనుమంతుడు తలచాడు. ఈ ప్రకారము లోక దృష్టిలో ఆలోచన చేసి తత్వదృష్టితో హనుమంతుడు ఇప్పుడు తత్వదృష్టితో ఆలోచిస్తున్నాడు. అయినను కూడా అంటే అనుకుంటున్నాడు, అయినా కూడా అనవద్య సౌందర్యశాలిని మంగళరూపిణి యొక్క సీతాదేవికి ఆమె తేజమే రక్షకమై ఉండగా ఆమె నశింపదు, అగ్నిని దహింపదు కదా. ఇది చాలా మంచి శ్లోకం ఇది. అథవా చారు సర్వాంగి రక్షిత స్వేన తేజస నశిష్యతి కళ్యాణి నాగ్నిరగ్నో ప్రవర్తతే. నిప్పును కాల్చదు. ఆవిడ సీతమ్మ వారు మహా నిప్పు. ఆవిడని నిప్పు అనేది కాల్చదు. దీన్ని మనం జాగ్రత్తగా ఆలోచిస్తే తర్వాత దీంట్లో కూడా మనకి గుర్తొస్తుంది. ఇది రాముడు అనుమానించాడు సీతను అనుకున్నప్పుడు కూడా ఈ విషయం గుర్తొస్తుంది. ధర్మాత్ముడు అమిత తేజస్శాలేగు రాముని భార్య సీతాదేవి ఆమె నిర్మలము నడవడియే ఆమెను రక్షిస్తుంది. అగ్ని ఆమెను తాగడానికి కూడా తగడు. నిశ్చయముగా అగ్ని దహించు స్వభావం కలవాడైనప్పటికీ కూడా రాముని ప్రభావం చేత, సీతాదేవి యొక్క పుణ్యాల యొక్క బలం చేత నన్ను కాల్చలేదు. ఆవిడ ఇప్పుడు జ్ఞాపకం వచ్చింది, తన తోక కాల్చలేదు. ఆయన వచ్చి అగ్ని అయితే నిజంగా ఏం చేయాలి, ఇతని తోకంతో పాటు ఇతను కూడా కాల్చేయాలి. కానీ రాముడి ప్రభావం సీత పుణ్యపు బలివి అని చేత నన్ను కాల్చలేదు. భరత లక్ష్మణ శత్రుఘ్నులు దేవతలై పూజనార్యాలైనటువంటి రాముని మనసునికి ఆహ్లాదం కలిగించేదండి. అగు సీతాదేవి నశించి ఎలా నశిస్తుంది? అగ్నికి కాల్చడు స్వభావం అయి ఉండొచ్చు, కానీ దానికి నాశనం అన్నది లేదు. అది సర్వకాల సర్వావస్థలోనూ దహనశక్తి కలిగి, అది నా తోకనే కాల్చలేదే, పూజ్యురాలకు సీతను కాలుస్తుందా? మరల హనుమంతుడు సముద్ర మధ్య మన మైనాక వ్రతము దర్శనమిచ్చడం అని పూర్వోత్తాన్ని సరించి ఆశ్చర్యపడి ఇట్లు తలిచాడు. తపము చేత కానీ సత్యవచనం చేత కానీ అనన్య భక్తి చేత సీతాదేవియే అగ్ని దహింపగలను, కానీ అగ్ని ఆమెను దహింపడు అని ఇట్లు హనుమంతుడు సీతాదేవి యొక్క ధర్మపరాయణత్నాన్ని తలస్తూ మహాత్ములకు చారణులు పలుకు వాక్యాలు విన్నాడు. ఈ లోపల అలా వస్తున్న పైన తిరుగుతుండేవాళ్ళు వాళ్ళు అనుకుంటున్న మాటలు హనుమంతుడి చెవిలో పడ్డాయి. ఆహా, ఏం ఆశ్చర్యము! హనుమంతుడు రాక్షసుల గృహాల్లో భయంకరము దుస్సహము అగ్ని రగులు గొల్పి మిక్కిలి అద్భుతము దుష్కర్మకు కార్యమనే ఆచరించాడే. పారిపోవు రాక్షస వినుతులు బాలురు వృద్ధులతో నిండిదై జనులు కలకలములచే పెద్ద ధ్వని కలదై కొండ గృహలందు ప్రసిద్ధించిన నాదములచే ఆక్రందము చేసినది ఉన్నది. మిద్దులు ప్రాకారాలు ద్వారాలతో కూడా సమస్తమగి లంకానగరం తగలబడిపోయింది. కానీ సీత కాలకుండా ఉండడం మాకు ఆశ్చర్యం కలిగిస్తోంది అని అనుకుంటున్నారు చారణులు. హనుమంతుడు అట్లు పూర్వం ఫలితములచే పరీక్షించి నిశ్చయించి కొనబడిన శుభశకునుల చేతని సీతా పాతివృత్యము రామ ప్రభావం అన్న గొప్ప కణములకు తెలుసున్నవాడు కాబట్టి ఆ కారణం చేత ఇప్పుడు ఈ చారణులు చెప్తున్నట్టు వాక్యాల చేత మనసునందు ఆనందం పొందాడు. పిమ్మట ఆ హనుమంతుడు తన కోరిక ఈడేరుగా సీతాదేవికి ఏ ఆపదయో కలగలేదని తెలుసుకుని మరల కుమారాముని దర్శించి మరలిపోవాలని నిశ్చయించుకున్నాడు. ఇది సుందరకాండలో 55వ సర్గం సంపూర్ణం.